నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మూడోసారి వరుస క్రమంలో ఎన్నిక కావడము పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఇదొక రికార్డ్ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 6 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కొనసాగినప్పటికీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో కొనసాగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ 12 సంవత్సరాల్లో మోదీ గారు చేసిన అభివృద్ధి చూసినట్టయితే దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మోదీ గారిది అయితే తెలంగాణ రాష్ట్రానికి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చేయలేని పనులు మోదీ ప్రభుత్వం చేసిందంటే దానికి తార్కాణం ఇవాళ కొమరవెల్లి ఇది ఒక పుణ్యక్షేత్రం. మరి మల్లన్న దైవాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునేటువంటి ఈ యొక్క ఆలయానికి రైల్వే స్టేషన్ సదుపాయం లేకపోవడం వల్ల భక్తులకు అనేక రకాలైన ఇబ్బందులు. మరి అటువంటిది ఇవాళ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణలో అనేకమైనటువంటి రైల్వే ప్రాజెక్టులు ఇవాళ మొదటిసారిగా అంటే వారు ప్రధానమంత్రి అయిన మొదట్లోనే 2024 ఫిబ్రవరిలోనే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి మంజూరు చేస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారి సమక్షంలో వారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు మేము పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 2 సంవత్సరాల అనతి కాలంలో ఈ రైల్వే స్టేషన్ పూర్తయిపోయి ఇవాళ భక్తులకు అనేక రకాలుగా దోహదపడేటువంటి ఈ రైల్వే త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఈ రకంగా ఇది ఒక మచ్చుక మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇదొకటి భాగం మాత్రమే. అంతకుముందు మెదక్ జిల్లా నుంచి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించి మరి ప్రధానమంత్రిగా అయినప్పటికీ కూడా ఆనాడు కూడా చేయలేనటువంటి పనులు ఇవాళ మోదీ ప్రభుత్వం చేస్తున్నదంటే మొదటిసారిగా మెదక్ రైల్వే స్టేషన్ కల్పించడం, సిద్దిపేట కూడా రైల్వే స్టేషన్ నరేంద్ర మోడీ గారి కానుకగానే ఈ జిల్లా ఈ ప్రాంత ప్రజలకు ఆ రకంగా రైల్వే సదుపాయాలు కల్పించిన చరిత్ర మోదీ ప్రభుత్వాన్ని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 886 కోట్లు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ కింద నిధులు కేటాయిస్తే మోదీ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 9,500 కోట్లు, తెలంగాణకు 5,500 కోట్లు రైల్వే ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో కేటాయింపులు చేశారంటే తెలంగాణ పట్ల ఎంత మమకారం మోదీ గారికి బీజేపీకి ఉన్నదో ఇవాళ కళ్ళుండి చూడండి ఈనాటి ఈ కాంగ్రెస్ నాయకులు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఏమి ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది, కేంద్రాన్ని పాలించింది, కనీసం కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇవ్వలేని పరిస్థితి మీ పార్టీది మీ ప్రభుత్వం అయితే నువ్వు కొత్తగా వచ్చిండొచ్చు కాంగ్రెస్ పార్టీ, కానీ ఇవాళ రైల్వే ప్రాజెక్టుల కోసమే 5,500 కోట్లు ఇవ్వడమే కాకుండా ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికమైన పరికరాలతో, నాంపల్లి రైల్వే స్టేషన్ కొన్ని 100 కోట్లతో ఖర్చు పెట్టి ఇవాళ చర్లపల్లి టెర్మినల్ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఉన్నటువంటి ఒత్తిడి మరి దానిని ఉపశమనం కల్పించడానికి ప్రయాణకు ఇన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి కూడా 100% విద్యుతీకరణ చేసినటువంటి ఖ్యాతి ఘనత రైల్వేది మోదీ గారికి దక్కుతుంది. మీరు చేసింది ఏమిటని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ. కాబట్టి వాళ్ళ మెదకు, సిద్దిపేట, కొమరవెల్లి రైల్వే స్టేషన్లు కట్టించినటువంటి చరిత్ర ఇది రైల్వే మాత్రమే ఉదంతరం. కాబట్టి ఇవాళ ఆ మల్లన్న దేవుణ్ణి కొలుచుకోవడానికి వచ్చే భక్తులకు ఇవాళ పెద్ద ఉపశమనంగా సదుపాయంగా కల్పించి కాబట్టి నేను ఈ 12 సంవత్సరాలు మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ప్రత్యేకంగా ఈ రైల్వే స్టేషన్ చూడడానికి పర్యవేక్షించడానికి రావడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యునిగానే కాకుండా ఇవాళ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో
రైల్వే కమిటీకి ఇవాళ సబ్ కమిటీ కన్వీనర్గా నేనైతే కొనసాగుతున్నానో ఇది రైల్వే కోసం తెలంగాణ రాష్ట్రానికి మోదీ గారు ఇచ్చిన కానుకగా ఇప్పటికైనా కళ్ళుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు, నోరుండి మాట్లాడేటువంటి మూగజీవులుగా మీరు ఏదైతే వ్యవహరిస్తున్నారో చెవులుండి కూడా వినలేకపోతున్నట్టు మీకు కళ్ళు తెరిపించడానికే ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ రకంగా 12 సంవత్సరాల్లో మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమాలు, ప్రజా బాహుళ్యం తీసుకెళ్లడానికి ఇవాళ మేము పార్లమెంట్ సభ్యులుగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా బీజేపీ నాయకులుగా ప్రజలకు ఈరోజు వాస్తవ విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు ప్రజలు మిమ్మల్ని 3 సార్లు రాహుల్ గాంధీ నాయకులు తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో భాగంగా ఎన్నికల ప్రక్రియలో 3 సార్లు ఓడించినా మీకు ఇంకా కనువిప్పు కావటం లేదు, బుద్ధి రావటం లేదు. ఇవాళ ప్రతి ఓటమిని కూడా ఏదో రకంగా మరి నెపం నెట్టేయడం, ఎన్నికల సంఘం మీద కానివ్వండి లేదా రాజ్యాంగ సంస్థల మీద దుమ్మెత్తిపోయడం. కాబట్టి ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు గెలిచి 2.5 సంవత్సరాలైంది. మీరు ఇచ్చిన మాటలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ఏమైనాయో ఒక్కసారి మరి మీరు మహిళలకు 2,500 మరి ఏదైతే ఆర్థిక సాయం అన్నారో, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారో, పెళ్లిడికి వచ్చే అమ్మాయిలకు మీరు తులం బంగారం అన్నారు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ అన్నారు. ఈ రకంగా మాయ మాటలు చెప్పి అధికారులకు వచ్చి మోసం చేసే వైనం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు రైతులకే రకంగా మోసం చేశారు, రైతులను ఏ రకంగా నట్టెట్ట ముంచారు ఇవాళ మొత్తం వాపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోదీ గారు మరి ప్రజలు కొనియాడుతున్నారు. కాబట్టి ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ మోదీ గారిని కొనియాడుతున్నది. మొన్నటికి మొన్న ట్రంప్ గారు మోదీ గారు దేశానికి చేస్తున్న సేవలు ప్రపంచంలోనికెల్లా ఒక నాయకుడిగా అభివర్ణిస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఈరోజు మీ కళ్ళు తెరిపించడానికే ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి మేము రావడం, రైల్వే స్టేషన్ అభివృద్ధిని ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు త్వరలోనే దీన్ని ప్రారంభం చేసి ఒక కానుగా తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి మళ్ళీ మోదీ ప్రభుత్వం సిద్ధంగా